ఏం అంటే కూడబెట్టుకున్నది ఎంత, పోగొట్టుకున్నది ఎంత? కూడబెట్టుకుంది 10 కోట్ల మంది తెలుగు మనసుల్లో ఇళ్ళు, పోగొట్టుకున్నది నా నెత్తి మీద ఉన్న జుట్టు, అంతే. అమ్మా నేను ఒకటి చెప్తాను, నేను హీరో కాకముందు సైకిల్ మీద ఉండేవాడిని, ఇవాళ కనీసం కార్లో తిరుగుతున్నాను. నా లైఫ్కి నేను రాసుకున్నాను, ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ గై విత్ రిచ్ వాల్యూస్, ఐఎమ్ నాట్ ఏ రిచ్ గై విత్ మీడియాకర్ వాల్యూస్. నా క్రమశిక్షణ కానీ నేను అవలంబించే జీవితం కానీ నేను కోరిన విధంగా నేను ఉంటున్నాను ఇక్కడ. నేను ఉన్నానుకో, నేను మా అమ్మాయి లాంటిదాను అని అనుకుంటాను, నేను అలాగే ప్రవర్తిస్తాను. నేను స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది నాలో, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. కాబట్టి నేను కూడబెట్టుకుంది ఏంటంటే ఎంతోమంది అభిమానం. ఎక్కడ పోయినా ప్రదీప్ గారు అంటారు, నన్ను లైక్ చేస్తారు. నేను ఒక 20 లక్షల మందిని ఇప్పటిదాకా పర్సనాలిటీ డెవలప్మెంట్లో టచ్ చేసి ఉంటాను. సినిమాలు చూసిన వాళ్ళు, టీవీ చూసిన వాళ్ళు, ఎవరైనా కనిపించినా ఏమంటారంటే మిమ్మల్ని చూస్తే ఎదిగాను సార్ అంటారు. అంతకంటే ఆనందం ఏముందమ్మా కదా. ఒక తరం 42 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండగలిగానంటేనే అది నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. టాలెంటే లేకపోతే, నా యాటిట్యూడే లేకపోతే ఎప్పుడో మన బయటకు పంపించేవాళ్ళు కదా. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. ఇంకా నేర్చుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయంటే? 100% నేర్చుకోవాలమ్మా. డబ్బు సంపాదించడం ఎలా అన్నది నేర్చుకోవాలి, డబ్బు దాచుకోవడం ఎలా అన్నది నేర్చుకోవాలి. ఇంకా నేర్చుకోలేదంటారా మీరు? ఎక్కువ నేర్చుకోలేదమ్మా. ఐఎమ్ హ్యాపీ. అలా లేనని అంటలా, అంటే ఈ తరాన్ని చూసి నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఏంటి, 1000 రూపాయలు వస్తే 900 ఖర్చు పెడతాం. మేము 900 వస్తే 1000 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళం. చిన్నపాటి తేడా, నా ఒక్కడికేం చెప్పట్లేదు, మా తరంలో చాలా మందికి ఉంటుంది. నాకే కాదు, ఇంకా బాగా చేసేయాలి, ఇంకా ఏదో చేసేయాలి, ఇంకేం చేయాలి. అప్పట్లో ఎవెన్యూస్ ఏమున్నాయమ్మా అప్పుడు. ఇప్పుడు వచ్చినట్టు ముద్దమందారం నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ 2500, కానీ అప్పుడు 11 లక్షల్లోనే సినిమా అయిపోయింది.